బాలాయపల్లి మండలము ఊట్లపల్లి వద్ద తెలుగంగ 5వ బ్రాంచ్ కాలువ ఆయకట్టు ద్వారా రబీ సాగుకు మరియు తాగునీటి అవసరాల నిమిత్తం వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ లాంఛనంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కాలువ వద్ద వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. కార్యక్రమంలో కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ సుమారు 34 ఎకరాల ఆయకట్టుకు రబీ పంట కోసం సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు అందేలా అధికారులను ఆదేశించామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. దీన్ని అన్ని అందరూ సలహా అదేవిధంగా చెరువులకి 104 చెరువులు ఉన్నాయి. అదేవిధంగా కాలువ వలన మనకు ఇవ్వాల్సినటువంటి మరి 13,000 వచ్చిన కాలువ ఉంది. అదేవిధంగా 7,000 వచ్చిన చెరువులు ఉంది. కాబట్టి అన్నిటి కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఏరియాలు పెట్టి ఎక్కడైతే అవసరమో వారికి ఇచ్చి తగ్గించుకుంటూ రావాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వర్షాలు కానీ తక్కువ కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులు కూడా మనకి డ్రింకింగ్ వాటర్ ఉండే విధంగా కూడా మేనేజ్ చేసుకోవాలని చెప్పిన కూడా అధికారులు కూడా తెలియజేస్తూ, మీరు రైతులకు ఇవ్వద్దని మీరు చెప్పడం లేదు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత వ్యవసాయం ఇవ్వడని చెప్పని కూడా తెలియజేస్తాను. ఖచ్చితంగా సర్దుబాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, కన్నడలో కూడా నేను కూడా జాగ్రత్తగా ప్రతిరోజు ఎంత వదులుతున్నాయని చెప్పి కూడా లెక్క తీసుకుంటా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్